హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒకరోజు సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఫుడ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ఐటమ్స్ ఈజీగా అయిపోతాయండి, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ముందుగానే చెప్తున్నాను, ప్లీజ్ నా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కారాబాద్ చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, అలాగే కరివేపాకు, టమోటా అనేది యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను కారాబాద్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ సన్నది, అది యూస్ చేస్తున్నాను. మనకు కావాలనుకుంటే నార్మల్ సన్నది బొంబాయి రవ్వ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఇలా తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కారాబాత్. నార్మల్ ఉప్మా కంటే ఇది ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్, కొత్తగా కూడా ఉంటుంది. మా దగ్గర వచ్చేసి ఎక్కువగా ఉప్మా కంటే కారాబాత్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. తాలింపు గింజలు కొంచెం లైట్గా ఫ్రై అవుతుండగానే నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం అల్లం తురుము అనేది తాలింపులోనే యాడ్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అల్లం తురుము అనేది ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఘాటు అదంతా లెవెల్గా ఉంటుందన్నమాట. ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి నేను పల్లీలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. తాలింపులో పల్లీలు అనేది పూర్తిగా మన ఆప్షన్ అండి. పల్లీల బదులుగా జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇంట్లో జీడిపప్పు అవైలబుల్గా లేదనమాట, అందుకని నేను పల్లీలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం లైట్గా ఇది మనం అల్లం తురుము అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి, అన్నీ ఒకేసారి యాడ్ చేయొద్దు వెజిటేబుల్స్ అన్ని తాలింపులోకి. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది మాత్రము. ఎవరైనా సరే చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్గా తినాలి, రొటీన్గా కాకుండా అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను. ఈజీగా ఉంటుంది, అంటే చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే చిటికలో చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ ఈ తాలింపులోకి నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం ఆనియన్స్, పసుపు ఇదంతా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ముందుగానే చెప్తున్నానండి, వీడియో ఏదన్నా మీకు లెంతీగా అనిపిస్తే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి, కానీ స్టెప్ బై స్టెప్ మాత్రం కంపల్సరీ చూపిస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే ఏదైనా మిస్ అయినా కానీ అమ్మో అక్కడ ఏదైనా మిక్స్ చేశారేమో అనే డౌట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఎక్కువ లెంత్ అనిపిస్తే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఆనియన్స్ అండ్ పసుపు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమోటా పీసెస్ యాడ్ చేసేసుకొని ఒక 2 minutes వదిలేసేయాలి. టమోటా అనేది బాగా దగ్గరికి ఫ్రై కావాలి. దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ టమోటాల్లో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మగ్గించేసేసుకుంటున్నాను. దీంట్లోకి టమోటా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. బాగా పండుబడిన టమోటా తీసుకోవడానికి ట్రై చేయండి, అది కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది కదా, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంచెం దూర కంటే కొంచెం పండుబడిన టమోటా తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు వేసేసి బాగా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఒక 2-3 minutes మగ్గిచ్చేసేసుకున్నాను అనమాట. టమోటా అనేది కొంచెం మెత్తపడింది నాకు. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది, మొత్తం టమోటాలో ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయాయి అనమాట. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, ఎవరైనా సరే చేసుకోవచ్చు. మరీ చెప్తున్నాను, ఎక్కువ బ్యాచిలర్స్కి ఏంటంటే ఎక్కువ టైం ఉండదు, కానీ ఏదో ఒకటి హెల్తీగా తీసుకోవాలి అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం బియ్యం నూక కూడా, అంటే నార్మల్ బొంబాయి రవ్వ కూడా యూస్ చేయట్లేము, గోధుమ రవ్వే కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది, చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. ఇక్కడ టమోటాస్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సన్న రవ్వ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అనేది పడుతుందన్నమాట. మనకి లడ్డు రవ్వ యూస్ చేయాలి అనుకుంటే టేస్ట్ బాగోదండి. ఒకవేళ ఈ సన్న రవ్వకు బదులుగా బొంబాయి రవ్వ మాత్రం యూస్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ గోధుమ రవ్వలో కొంచెం దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దాంతో టేస్ట్ అంత బాగోదన్నమాట. మనకు అలా దొడ్డు రవ్వతో ప్రిపేర్ చేసుకుంటే నార్మల్ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటుంది, కానీ కారాబాద్ టేస్ట్ ఆ ఫ్లేవర్ తెలియదు అనమాట. ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాగా మరిగిచ్చేసేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ మరిగిన తర్వాత ముందుగా మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి.
ఈ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల ఈ కారాబాత్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా దగ్గర మాత్రం కారాబాత్ మసాలా కూడా సపరేట్ దొరుకుతూ ఉంటుంది, కానీ నేను ఎక్కువగా సాంబార్ మసాలానే యూస్ చేస్తాను ఇందులోకి. అదైతేనే టేస్ట్ ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ మసాలా యాడ్ చేసిన తర్వాత రవ్వ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని స్లిమ్లో ఉంచి మగ్గించుకోవాలి మనం రవ్వ యాడ్ చేసిన తర్వాత. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా ఎట్లా చేస్తారో సేమ్ అదే విధంగా అనిపిస్తుంది, కానీ టేస్ట్లో మాత్రం ఉప్మాలాగా అస్సలు ఉండదండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇక్కడ నేను రవ్వ ముందుగా కొద్దిగా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసేసి కలుపుకుంటున్నాను. ఒకేసారి అయితే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. రవ్వ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది ముందుగానే యాడ్ చేసుకోవాలండి, లాస్ట్లో కాకుండా. మనకి రవ్వతో పాటు కొత్తిమీర కూడా ఉడకాలన్నమాట. ఆ ఫ్లేవర్ అది మనకి రవ్వకి అనేది పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇదే ప్రాసెస్లో ఫాలో అయ్యారనుకోండి టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇదే చేసుకుంటారు. ఉప్మా నార్మల్ ఉప్మా అనేది పూర్తిగా బంద్ చేసి ఇదే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి ఇది ట్రై చేసి పెట్టండి, కంపల్సరీ ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలా కలిపేసి మూత పెట్టేసేసుకున్నాను. ఇందులోకి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నార్మల్ పచ్చి చట్నీనే చేస్తున్నానండి. మిక్సీ జార్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి, అంటే మన కారానికి దగ్గరగా పచ్చిమిర్చి, కొద్దిగా కల్లుప్పు అండ్ 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ వచ్చేసేసి పల్లీలు, నెక్స్ట్ 1 కప్ వచ్చేసేసి పుట్నాలు యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకుంటున్నాను. మనం ఎంత వీలైతే అంత పౌడర్ లాగా మిక్సీ పట్టేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ లాగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా పచ్చి చట్నీ అనమాట, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ చట్నీ అనేది. ఎక్కువ టైం అయితే అవసరం లేదు, పల్లీలు ఒక్కటి ఫ్రై అయ్యి ఉంటే సరిపోతుంది, మిగిలిన ప్రాసెస్ అంతా చకచకా అయిపోతుంది. ఇక్కడ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చట్నీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ అది మాత్రం. ఇందులో కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంతలోపు మనకి కారాబాత్ కూడా మొత్తం దగ్గరికి వచ్చేసేసిందండి. ఒకసారి కలుపుకుంటున్నాను. మనం లాస్ట్లో ఒక 2 మినిట్స్ చూసుకుంటూ ఉండాలండి. ఎక్కువసేపు అలానే వదిలేసామనుకోండి స్లిమ్లో పెట్టి అడుగంతా మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనం కొంచెం గట్టిగా కావాలనుకుంటే, అంటే పొడిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. దీనికి పొడిగా కంటే కొంచెం ఇలా లిక్విడ్లా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇంక రెడీ అయిపోయింది. లాస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్, ముందుగా వేసింది కాకుండా మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొద్దిగా నెయ్యి. ఇందులోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో నెయ్యి అనేది యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్లో కంపల్సరీ నెయ్యి యాడ్ చేయాల్సిందే. నెయ్యి యాడ్ చేసిన ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అంతా లెవెల్గా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర అండ్ నెయ్యి మొత్తం, అంటే అడుగు అంటకుండా మనం మొత్తం ఆ రవ్వ అంతా అప్లై అయ్యేలాగా నెయ్యి అనేది కలిపేసేసుకొని, ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నంతసేపు స్టవ్ ఆన్లో ఉంచేసేసి కలుపుకోవడం అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాతకి ప్లేట్లోకి సర్వ్ చేసి చూడండి. అద్భుత అనకమానరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ కారాబాత్ వచ్చేసేసి ఎక్కువ కర్ణాటకలో ఉప్మా కంటే కారాబాత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇళ్ళల్లో కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కారాబాత్ ఒకటి, ఇంకోటి వచ్చేసి సంగటిది రాగి ముద్ద అంటుంటాం కదా, అవి కూడా చాలామంది నైట్లో తింటారు కదా, కానీ ఇక్కడ నైట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అవి పితిక బెడల కూర అని చెప్పేసి అది డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా చూస్తాను, అది నాకు చేయడం రాదు, మా ఫ్రెండ్స్కి వచ్చు, వాళ్ళ ద్వారా నేను ట్రై చేసి చూపిస్తానమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చట్నీ కూడా మనకు రెడీగానే ఉంది. ఇక్కడ నేను ప్లేట్కి రివర్స్ చేస్తున్నానండి. బౌల్లో పెట్టేసేసి ప్లేట్ మీద రివర్స్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, వేడిగా సర్వ్ చేసేసుకొని కొంచెం లైట్గా సైడ్ ఎమ్మటి చట్నీ పెట్టేసేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందన్నమాట. ప్రామిస్, ట్రస్ట్ మీ, అద్భుత అనకమారరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అంటే ఇలా సింపుల్గా చేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. వెజిటేబుల్స్ వాటికంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. కావాలనుకుంటే క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇట్లా సింపుల్గా ట్రై చేయండి. మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి రైస్ అండి, పులావ్ రైస్. ఇక్కడ పులావ్ వచ్చేసేసి నేను అలసందలతో ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది, కొత్తగా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలియదండి అలసందలతో కూడా పులావ్ చేసుకోవచ్చు, చాలా ఇష్టంగా కూడా తినొచ్చు.
ఇక్కడ నేను అలసందల్ని నానపెట్టేసేసుకుంటున్నానండి క్లీన్ చేసి. మనం ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మనం ఈ విధంగా అలసందల్ని నానపెట్టుకున్నాం అనుకోండి, మనకు మధ్యాహ్నానికి రెడీ అయిపోతుందనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఒక 4 to 5 అవర్స్ కంపల్సరీ నానాలి. అంతకంటే ఎక్కువ నానినా పర్లేదు, కానీ తప్పకుండా 4 to 5 అవర్స్ మాత్రం నానపెట్టుకోవాలి. అలా కొంచెం మెత్తగా నానితేనే మనకి పులావ్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట అలసందలు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆనియన్, టమోటా అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందర. టమోటా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుందన్నమాట. అంతేకాకుండా బాగా పండుబడ్డ టమోటాస్ తీసుకోండి, ఇందులోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలోకి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ మాకు నెయ్యి ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే సగం క్వాంటిటీ నెయ్యి కానీ సగం క్వాంటిటీ ఆయిల్, లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి నేను సోంపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్లలోకి సోంపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుందండి. కొన్ని టైప్స్ ఆఫ్ పలావులు, అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్లలోకి మాత్రమే సోంపు టేస్ట్ బాగుంటుంది, అన్నిట్లలోకి బాగోదు మళ్ళీ. నెక్స్ట్ ఇవి కొంచెం తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ముందలే. అలాగే ఈ ఆనియన్స్లోకి కొద్దిగా లైట్గా లేత కరివేపాకు కొంచెం ఒక 2 రెబ్బలు అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే అలసందలతో ఈ విధంగా పులావ్ ట్రై చేశారా? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ట్రై చేశారా లేదా అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. చాలా బాగుంటుంది. అందరి ఇళ్ళల్లో నార్మల్గా ఇప్పుడు రోజుల్ని బట్టి అలసందలు కానీ, కాబూలీ కానీ, శనగలు కానీ, అలాగే పెసలు కానీ ఈ మధ్యకాలంలో నేను చూసిన దాని ప్రకారం నానపెట్టుకొని మొలకలు కట్టుకొని తినడము, అంతేకాకుండా గుగ్గిలలాగా ఉడకబెట్టుకొని తినడము, హెల్తీగా తినడం ఎక్కువగా అయిపోయిందనమాట. వాటితో సరదాగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అదేంటి టేస్ట్ విషయంలో సరదానా అంటారా? కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇక్కడ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. కొన్ని రెసిపీస్లలోకి మాత్రం కొన్ని కాదు, నేను 90% అప్పటికప్పుడు దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఎటు పోకుండా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన వెంబటే యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎప్పుడో దంచి పెట్టుకున్నాం అనుకోండి, దాని ఫ్లేవర్ అంతా పోతుంది, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అప్పటికప్పుడు దంచుకునే దానికి మనము నిల్వ వేసుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ పరంగా కూడా. అలాగే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకొని లైట్గా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా, ఆ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. టమోటా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత టమోటా అనేది బాగా మెత్తగా మగ్గిచ్చేసేసుకోవాలి. దీంతోటే కాదండి, మన ఛానల్ వచ్చేసి కాబూలీ శనగలతో కూడా పలావ్ చేసేస్తున్నాము. అలాగే పెసలతో కూడా ఈ విధంగా పలావ్ చేసుకోవచ్చు. పెసలతో, అలాగే బుడ్డ శనగలు, నార్మల్ శనగలు ఉంటాయి కదా చిన్న సైజులో, వాటితో కావాలన్నా కానీ పలావ్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. అట్లీస్ట్ మంత్లీ వన్స్ కాకపోయినా 2 మంత్స్కి 3 మంత్స్కి ఒక్కసారైనా ట్రై చేయండి ఈ విధంగా హెల్దీ ఫుడ్. టమాటాల్లోకి కొద్దిగా కల్లుప్పు వేసేసి మగ్గిచ్చేసేసుకుంటున్నాను. కల్లుప్పు యాడ్ చేయడం వల్ల టమోటా అనేది తొందరగా మెత్తపడేసేసి తొందరగా స్మాష్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మెత్తగా అయిపోతుంది తొందరగా. అట్లానే మగ్గిచ్చేసేసుకుంటే కొంచెం టైం పడుతుంది టమోటా మగ్గడానికి. కల్లుప్పు యాడ్ చేస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేసి స్టవ్ హైలోనే పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాను, 2 or 3 మినిట్స్. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, గుజ్జుగానే అయిపోయింది టమోటా అంతా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానపెట్టి తీసుకున్న అలసందలు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలసందలు అనేది ఉడికించుకోలేదండి, మెయిన్ ఇంపార్టెంట్. అలసందల్ని ఇంకా సైడ్ ఏమి ఉడికించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మనం వాటర్తో మళ్ళీ వాటర్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి అది సరిపోతుంది. అందుకని నేను పర్ఫెక్ట్గా నానాలని చెప్పాను. పర్ఫెక్ట్గా నానితేటే మనకి ఈ రైస్లోకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అలసందలు అనేది సరిగ్గా నానలేదనుకోండి, అలసందలు గట్టిగా ఉండి పలావ్ టేస్ట్ అంతా మారిపోతుంది. అంటే టేస్ట్ మారకుండా ఉండాలంటే మనకి పర్ఫెక్ట్గా అలసందలు అనేది నాని ఉండాలి. అలా అయితే నా టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మనం చాలా బాగా ఆస్వాదించగలము. లేదంటే గట్టిగా ఉండి మనం తినేటప్పుడు స్పూన్కి ఆ కట్టెలాగా ఉండే అలసందలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్మెల్ పరంగాను డిఫరెంట్గా ఉంటుంది, ఒగరొగరుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉడికితేనే బాగుంటుంది. అలసందలు యాడ్ చేసిన తర్వాత టమోటాల్లోకి నేను ఒక 5 to 6 మినిట్స్ అలానే ఫ్రై చేసుకున్నానండి. కాసేపు మూత పెట్టేసి ఉంచేసాను. ఆ తర్వాతకి అటు ఇటు కొంచెం లైట్గా అడుగంటుతుంది అనే టైంలో కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉన్నానమాట. మనకి కొంచెం లైట్గా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా నలిపితే అలా నలిగిపోతున్నాయి. నేను సపరేట్గా ఏం ఉడికించుకోలేదు, కానీ పర్ఫెక్ట్గా నానపెట్టుకోవడం మాత్రం పర్ఫెక్ట్గా నానపెట్టుకున్నాను.
పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేశాను, బాస్మతి రైస్ యూస్ చేయలేదు. నార్మల్ రైస్కి నేను 1 కప్పు రైస్ బియ్యానికి వచ్చేసేసి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ టోటల్గా ఒక త్రీ కప్స్ ఏమో బియ్యం వేసుకున్నానండి. 3 కప్స్కి 6 కప్స్ వరకు వాటర్ ముందుగా సపరేట్గా పక్కకి వేరే గిన్నెలో కొలిచి పెట్టుకుని ఆ వాటర్ డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనము బియ్యం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ మరిగే ప్రాసెస్లోనే మనకి అలసందలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అంతేకాకుండా ముందుగా కాసేపు మనము టమోటా గుజ్జులో ఫ్రై చేసుకున్నాం కదా గ్రేవీలోకి, అప్పుడే మనకి ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికుంటాయి. ఇంకొంచెం ఏదైనా పచ్చితనం ఉన్నా కానీ ఈ వాటర్ మరిగేటప్పుడు ఇంకా ఉడికిపోతాయి అన్నమాట. నేను చూపిస్తున్నాను మీకు ఉడికాయా లేదా చూపిద్దామని చెప్పేసి. మనకు ఆల్మోస్ట్ ఒక 70% ఈ ప్రాసెస్లోనే ఉడికిపోతాయండి. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయాయో. ఒక 70% ఈ ప్రాసెస్లో ఉడికిపోతాయి. ఇంకా రైస్ వేసినప్పుడు రైస్తో పాటు మిగిలిన ఒక 30% అనేది ఆ రైస్తో పాటు ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను రైస్ ముందుగా పెట్టేసేసుకున్నాను బియ్యం అనేది. ఆ బియ్యం యాడ్ చేసుకుంటున్నానండి వాటర్లోకి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పలావ్ అన్నము. నార్మల్గా ఏదైనా స్పెషల్గా ఎవరికైనా చేసి పెట్టాలన్నా కానీ, లేదా ట్రావెల్స్ టైంలో తీసుకెళ్ళాలన్నా కానీ, పిక్నిక్కి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకొస్తూ ఉంటారు కదా, పిక్నిక్స్ కానీ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ అలాంటి టైంలో మాత్రం ది బెస్ట్ అని చెప్తాను. అందరు చేసేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ చేసుకోవడం చాలా సింపులే అండి. ఎక్కువ టైం అయితే పట్టదు, తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మళ్ళీ దీనికి సైడ్ కాంబినేషన్ ఏమైనా కావాలంటే ఏం అవసరం లేదండి. సైడ్ కాంబినేషను మనం ఒకవేళ ఏదైనా కావాలి అనుకుంటే ఆనియన్స్ పెట్టుకోండి సైడ్కి. ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకోండి. కొంచెం లైట్గా లెమన్ పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆహా అద్భుత అనమాట. దీనికి కాంబినేషన్ ఇంకెటువంటి కర్రీస్ కానీ గ్రేవీస్ కానీ ఏమీ అవసరం లేదు. నేను మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి ఏంటంటే అలసందలు ఇవి ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే నేను కొద్దిగా ఒక 5 మినిట్స్కి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత ముందుగా హైలో పెట్టేసేసుకుని ఉడికిచ్చేసుకున్న తర్వాత ఒక 50 to 60% ఆవిరైపోయిన తర్వాత వాటరు ఇంకా లైట్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మగ్గేంత వరకు సెట్ అయిపోతుంది అనమాట. నేను ఒకసారి బియ్యం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి అలానే అస్సలు వదిలేను, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఇంతకుముందు 1-2 సార్లు అనుభవం జరిగిందండి. ఇలా అలసందలు కాబూలి శనగలతో చేసేటప్పుడు ఏంటంటే అవన్నీ ఒక సైడ్కి పప్పులన్నీ ఒక సైడ్కి వచ్చేసేసి ఈ టమోటా ఇదంతా ఉంటుంది కదా అంతా పైకి వచ్చేసేసి మనకి తినేటప్పుడు ఒక సైడ్ అసలు ఏమీ లేవు, ఒక సైడ్ చాలా హెవీగా ఉన్నాయి. అట్లయితే మనం తినలేకపోతూ ఉంటాము రైస్ని. అలా కాకుండా ఇలా మధ్యలో చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం ఇలా కాకుండా కుక్కర్లో కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్లోకి నార్మల్గా 2 విజిల్స్ నార్మల్ రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు ఒక 2 విజిల్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా, దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లా ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ అరౌండ్ నాకు మొత్తం రైస్ ప్రిపేర్ కావడానికి వచ్చేసేసి ఒక 15 మినిట్స్ పట్టిందండి. 10 to 15 మినిట్స్ మధ్యలో నాకు కుక్ అయిపోయిందనమాట రైస్ అనేది. నేను మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా రైస్ రెడీ అయిపోయింది. ఎంత పొలులుగాను అంటే ఒక మెతుక్కి ఇంకొక మెతుకు అతకకుండా ఎట్లా ఉందో మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి రైసెస్ అనేది. ఏదైనా గెట్ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా గెస్ట్ కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేసి చూడండి. ది బెస్ట్ అంటారనమాట. రెసిపీ వచ్చేసేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు రొటీన్గా చేసుకునే రెసిపీస్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. తినేవాళ్ళు ఇష్టంగా తింటారు, చేసే వాళ్ళకి కూడా ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఇట్లా చేయగానే అట్లా ఖాళీ కావాలి ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసినా కానీ. అలా అయితే చేసే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంటుంది. చేసినట్టు మిగిలిపోయింది అనుకోండి, అసలు ఎందుకు చేస్తున్నాను రా బాబు ఈ వంట అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ నేను ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అలసందలు కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూడండి, మెత్తగా అయిపోయాయి. చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతున్నాయి అనమాట. దీన్ని నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఈ పులావ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్లలో ఇది ఒక రైస్ అని చెప్తాను నేను. మన లంచ్ బాక్స్కి కావాలన్నా ట్రై చేసుకోవచ్చండి మీరు, చాలా బాగుంటుంది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది. మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా ఈవినింగ్ స్పెషల్గా ఏం చేయనవసరం లేదు. అలసందలు ఆల్రెడీ నానపెట్టుకుని ఉంటాం కదా, ఆ అలసందలతోటే వడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నానపెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానపెట్టుకున్నాం అనుకోండి, వాటితోటే వడలు ప్రిపేర్ చేయొచ్చు. వడలు కూడా టేస్ట్ అనేది అదిరిపోతాయి అన్నమాట, చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి.
అండ్ హెల్దీ కూడా ఈ వడలు. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి వడ అని చెప్పేసేసి చెప్తాను నేను. చాలా బావుంటది. నార్మల్‌గా మినప వడలు, పచ్చెనపప్పు వడలు వీటికంటే ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి. నేను మాత్రం ఎక్కువగా ఏం చెప్తానంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ కానీ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకుంటాం కదా! మన వాళ్ళని మాత్రమే పిలుచుకొని ఆ టైంలో ట్రై చేయమని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎప్పుడు రొటీన్‌గా రైస్, సాంబారు ఇలా లేదంటే చికెను ఇలాంటివి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ రైస్‌కి అండ్ వడలకి నానపెట్టేసేసుకుంటున్నాను అనమాట. మనకు కావాలనుకుంటే దీంతో రసం కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లలో నేను చూపించాను. రసం కూడా అంటే చారు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేది కూడా ఇంతకుముందు వీడియోస్‌లలో నేను చూపించాను. ఇక్కడ ముందుగా నానపెట్టుకున్నట్లు వచ్చేసి పలావ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇవి వచ్చేసేసి నేను వడలు చూపిస్తాను. ఇవి కూడా కొంచెం నానాలండి. ఎక్కువసేపు నానితేనే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట వడలకు అనేది. బాగా క్రిస్పీగా నానాలి అంటే క్రిస్పీగా వడలు రావాలి అంటే ఎంత ఎక్కువసేపు నానితే అంత క్రిస్పీగా వస్తాయి వడలు. అంతేకాకుండా ఆయిల్ కూడా పట్టకుండా ఉంటుంది. ఎక్కువసేపు నానలేదనుకోండి కొంచెం గట్టిగా ఉండేసరికి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుందన్నమాట వడలకి. ఇక్కడ నానపెట్టుకున్న వడల్ని డైరెక్ట్‌గా నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ఈ వడలు ప్రిపేర్ చేయడం కూడా. ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరుకుగా కాకుండా ఒక రకంగా పట్టి తీసుకోండి. ఫస్ట్ ఒక 2 ట్రిప్లు అట్లా కొంచెం మెత్తగా వేసుకున్న తర్వాతకి కొంచెం బరుకుగా వేసుకోండి. నేను ఫస్ట్ ఒక రౌండ్ పట్టి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 10, 12 పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనమాట ఈ వడలు. పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ముందుగా మిక్సీ పట్టి తీసుకున్నాను కొంచెం పేస్ట్ అనేది. ఆ పేస్ట్లోకి అలసందలు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా పట్టుకుంటే ఏంటంటే కొంచెం వడలు క్రిస్పీగా కాకుండా కొంచెం లోపలంతా మెత్తగా ఉంటుంది. పైన కూడా కొంచెం లేయర్ కొంచెం మెత్తగా వస్తుంది. కొంచెం బరుకుగా పట్టుకుంటే ఏంటంటే మనకి వడలు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. మరీ ఎక్కువ బరుకుగా పట్టుకుంటే మాత్రం ఆయిల్లో వేయగానే విడిపోతుందండి. అది కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ వడల్లోకి నేను ఆనియను, కరివేపాకు అండ్ కొత్తిమీర, కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి సన్నగా కట్ చేసేసి తీసుకున్నాను. అంటే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుందేమో అనుకోవద్దు, కానీ బాగుంటుంది ఇందులోకి. అంత ఎక్కువ అయితే పుదీనా ఫ్లేవర్ తెలియదు కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకవేళ పుదీనా ఫ్లేవర్ మాకు ఇష్టం ఉండదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి, అయిపోయినా పర్లేదు. ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. లేదా మేము ఇవేమీ యాడ్ చేయము, ఓన్లీ కొద్దిగా జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటామన్నా పర్లేదు, అలా కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర కూడా చేతితో కొంచెం లైట్గా క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇంక ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వడలు అనమాట ఇవి. ఈ మధ్యకాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా అయిపోయిందనమాట. హెల్తీగా తినాలి అని. ఆ టైంలో అదేంటి వడలు ఆయిల్ ఫుడ్ కదా అని అస్సలు ఆలోచించొద్దు. వడలు ఆయిల్ ఫుడ్డే కానీ ఆయిల్ పెద్దగా పట్టదండి వడలకి. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్న తర్వాత నేను ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసేసుకొని మనం ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది, ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ మీరు ఎక్కువ మెత్తగా పట్టుకుంటే ఒక్కోసారి లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పిండి అనేది. అలా లూజ్ అయినప్పుడు ఏం చేయండి అంటే 1 టేబుల్ స్పూను నార్మల్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి, సెట్ అవుతుంది. ఎందుకంటే అలసందలు అప్పటికప్పుడు పట్టి యాడ్ చేయలేం కదా, మనకు నానపెట్టుకోవాలి కాబట్టి రవ్వ యాడ్ చేయడం వల్ల కొద్దిగా ఆ పిండిని టైట్ చేస్తుందనమాట. ఇక్కడ నేను ఆయిల్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పెట్టేసేసుకున్నానండి. కొంచెం చెయ్యి అనేది తడి చేసుకోవాలి వడలు చేసుకునేటప్పుడు. కొంచెం వాటర్లో చెయ్యి తడి చేసేసుకొని ఈ విధంగా ఒత్తేసేసుకొని ఆయిల్లోకి వదిలేసేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీగా చేసుకునే వడలండి ఇవి మాత్రము. అస్సలు ఆయిల్ మాత్రం మీరు డౌటే వద్దు, ఆయిల్ ఎక్కువ అస్సలు పట్టదనమాట. నేను ఇక్కడ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ఆయిల్లోకి వదిలేసేసుకుంటున్నాను. ఒకటి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వడ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనము స్టవ్ అనేది బాగా ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కొంచెం హైలో పెట్టేసేసుకొని ఇంకెమ్మటి వడలు వేసుకునేటప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వడలు అవన్నీ వేసుకున్న తర్వాత మీడియం నుంచి హైకి అడ్జస్ట్ చేసేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక రౌండ్ మొత్తం వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుతూ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చాలా ఈజీ, సింపుల్
చేసేసుకోవచ్చు. ఈ వడలు అనేది ఎక్కువ టైం పట్టదండి. డీప్ ఫ్రై కూడా చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. కానీ మధ్య మధ్యలో కొంచెం రివర్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకే సైడ్ అలానే వదిలేసామనుకోండి ఒక సైడ్ నల్లగా అయిపోయి ఒక సైడ్ అంతా వైటిష్గా ఉండి సరిగ్గా ఉడకవు. ఆ క్రిస్పీనెస్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. ఇక్కడ డీప్ ఫ్రై అయిపోయాయండి. మరీ ఎక్కువ రెడ్డిష్ అయ్యేంత వరకు ఉంచుకోకూడదు ఈ వడలు. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలో ఆయిల్లోంచి తీసేసేయాలండి. ఎక్కువ కలర్ చేంజ్ అయ్యాయి అనుకోండి, ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇంకా కలర్ ఎక్కువ షేడ్గా అంటే నల్లగా మాడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా సింపుల్ టిప్స్ పాటిస్తూ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. వడలైనా సరే, పులావ్ అయినా సరే, అంతేకాకుండా ముందుగా చూపించిన కారాబాత్ అయినా సరే. ఇప్పటికి మనకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. మార్నింగ్ కారాబాత్ ప్రిపేర్ చేసుకున్నాము, ఈవినింగ్ వచ్చేసేసి స్నాక్స్, ఆఫ్టర్నూన్ వచ్చేసేసి అలసందలు పులావ్ ప్రిపేర్ చేసేసాము. రెడీ అయిపోయాయి. ఆయిల్లోంచి నేను ఇంకా మొత్తం తీసేసుకొని సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నైట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ. నైట్ కూడా కొంచెం స్పెషల్గా ట్రై చేయండి. నేను ఇక్కడ పరోటా చూపిస్తున్నాను, గోబీ పరోటా. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గోబీ పరోటా కూడా కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నేను ఈ పరోటా ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ గోధుమ పిండితో ప్రిపేర్ చేసేసానండి. ముందుగా పిండి తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలాంటి పరోటాస్ అవి లోపల స్టఫింగ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం పిండి అంతా కలిసేలా కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పిండి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలాంటి పరోటాస్ అంటే లోపల స్టఫింగ్ పెట్టుకునే పరోటాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరి చపాతీ పిండి కలుపుకున్నట్టుగా ఎక్కువ గట్టిగా కలుపుకుంటే ఏంటంటే మనము ఆ పరోటాస్ ప్రిపేర్ చేసేటప్పుడు లోపల పెట్టిన స్టఫ్ అంతా బయటకు వచ్చేసేస్తూ ఉంటుంది, లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట పిండి. నార్మల్ పిండి కంటే కొంచెం లైట్గా, మరీ ఎక్కువ లూజ్గా కలుపుకున్నా కానీ మనకి చేతులకు అతుక్కుపోవడం బంకగా అయిపోతుంది. అది చెక్ చేసుకోండి. కొంచెం లైట్గా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఆరిపోకుండా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టేసేసుకున్నాను. ఇంకా మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం లోపల స్టఫింగ్ కోసము. ఇక్కడ నేను గోబీని కొంచెం హాట్ వాటర్లో వేసి తీసుకున్నానండి. కొంచెం హాట్ వాటర్లో కొంచెం లైట్గా కల్లుప్పు యాడ్ చేసేసుకొని వేసి ఒక 5 minutes ఉంచేసుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట, క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కటర్ యూజ్ చేస్తున్నాను. కటర్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. లేదు మేము వెల్లుల్లి తినము, మాకు ఇష్టం లేదు అనుకుంటే వెల్లుల్లి ప్లేస్లో కొద్దిగా అల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్లం యాడ్ చేసుకున్న బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇది పూర్తిగా మన ఆప్షన్ అండి. ఏంటంటే కరివేపాకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదా వద్దనుకుంటే ఇగ్నోర్ చేసినా పర్లేదు. ఇక్కడ నేను కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసేసి పక్కకు పెట్టేసేసుకున్నాను ముందుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసేసాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఇది అనేది యాడ్ చేసేసుకొని ఈ పీసెస్ కొంచెం లైట్గా షేడ్ అయ్యి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోబీ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గోబీ పీసెస్ కూడా నేను ఈ కటర్లోనే కట్ చేసేసుకుంటున్నానండి. నార్మల్ కటర్లో కట్ చేసేసుకుంటే మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ అవుతూ వస్తుంది కదా. లేదు కటర్ లేదు మాకు ఇంట్లో అనుకుంటే నార్మల్గా కొబ్బరి తురుము పట్టుకునేది ఉంటుంది కదా, దాంతో తురుము పట్టి యాడ్ చేసినా కానీ సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు ఇది ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను సేమ్ అదే కటర్లో వచ్చేసి గోబీ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసేసి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలాగే నేను ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. నేను ఇదే ప్రాసెస్లో ఇదే ఫాలో కమ్మని మాత్రం చెప్పను, ఎందుకంటే మనం ఈజీగా రోజంతా ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మాత్రమే ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నేను సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకునే లోపు మనకి ముందుగా ఫ్రైలో వేసేసుకున్నాం కదా పచ్చిమిర్చి తురుము, అది కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది. మనకి టైం అంతా లెవెల్ అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నా కానీ 10 to 15 minutes మ్యాక్సిమం అంతే. ఇక్కడ నేను ఇందులో తాలింపులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్, గోబీ పీసెస్ యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా ఒక 2 minutes ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి లోపల
లోపల స్టఫింగ్ అనేది ఇంకా మళ్ళీ చపాతీ కాల్చుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా అంటే మన కర్రీకి ఉడికించుకున్నట్టుగా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి, మనం లోపల స్టఫింగ్ పెట్టి రుద్దేటప్పుడు ఏంటంటే అది బయట నుంచి ఓపెన్ అయ్యి వాటరీగా వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసేసి జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి కొద్దిగా. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఫ్లేవర్ మాకు అది నచ్చుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదా అంటే ఇగ్నోర్ చేసేయండి. ఇంకెటువంటి మసాలాలు అవి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కొంతమంది మాకు మసాలా ఫ్లేవర్ అట్లా కావాలి అనుకుంటే మాత్రం మనం రెగ్యులర్గా ఇంట్లో గరం మసాలాస్ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడరు కొంచెం స్పైసీగా కావాలన్నా పెప్పర్ పౌడర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను జీరా పౌడర్ యాడ్ చేసేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం చల్లారాలని చెప్పేసేసి ఆలోపు పిండి ఇంకో రౌండ్ కలిపేసేసి ఉండలు చేసి పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పరోటాసు. లేదు మాకు లోపల స్టఫింగ్ పెట్టుకొని చేసుకోవడం కష్టము అనుకుంటే మన పిండిలో చపాతీ పిండి కలుపుకోవడానికి ముందుగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అదనేది మనం డైరెక్ట్గా పిండిలో కలుపుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికంటే లోపల స్టఫింగ్ది టేస్ట్ బాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చిన్న ఉండలు మనం ముందుగా ఎన్ని కావాలనుకుంటే ఎన్ని పరోటాస్ చేయాలనుకుంటున్నామో అన్ని ఉండలు చేసి పక్కకు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదా మనం చపాతీ పరోటా కాల్చుకునేటప్పుడు కూడా మనం అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగా చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే స్టఫింగ్ చల్లారిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వేడి స్టఫింగ్ మాత్రము మనం అట్లానే పెట్టేయకూడదు. లోపల ఏంటంటే వేడిది పెట్టామనుకోండి, ఆ వేడికి పిండి లోపల నుంచి అంత వాటర్ అంటే ఆవిరిలాగా వచ్చి వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. కొంచెం చల్లారిన తర్వాతనే స్టఫింగ్ పెట్టేసేసుకోండి. ఇక్కడ నేను పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. స్టఫింగ్ సపరేట్ గిన్నెలో కొద్దిగా తీసుకున్నాను, ఇంకా చల్లారలేదు, అందుకని కొంచెం సపరేట్గా పెట్టుకున్నాను అనమాట గిన్నెలో. ఈ లోపు నేను కొంచెం చపాతీలాగా చేసుకొని లోపల స్టఫింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మనం ఈ విధంగా చపాతీలాగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదా ఫింగర్స్ తోటి కొంచెం చపాతీలాగా ఎడల్పుగా ఫింగర్స్ తోటి అంటే మన వేళ్ళతోటి ఒత్తేసేసుకొని లోపల స్టఫింగ్ అలా కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఈక్వల్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. లేదా మేము వేళ్ళతోటే చేసేసుకోగలము అనుకుంటే మాత్రం వేళ్ళతోటే ఒత్తేసుకున్నా సరిపోతుంది. అంతేకాకుండా స్టఫింగ్ కూడా లోపల మనం పైన అవుట్లేయర్ పిండి గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికంటే కొంచెం తక్కువ తీసుకోండి స్టఫింగ్ అనేది. స్టఫింగ్ పిండి క్వాంటిటీలోనే తీసుకున్నా కానీ, లేదా పిండి కంటే ఎక్కువ స్టఫింగ్ తీసుకున్నా కానీ మనకి చపాతీ పరోటా రుద్దుకునేటప్పుడు ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది కొంచెం చెక్ చేసుకోండి. కొంచెం తక్కువగానే తీసుకోండి లోపల స్టఫింగ్. అంతేకాకుండా లోపల స్టఫింగ్ అనేది కొంచెం స్పైసీగా ఉండేట్టు చూసుకోండి. మనకి నార్మల్గా కర్రీ తినేదానికంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలన్నమాట లోపల స్టఫింగ్ది. అలా అయితేనే పరోటాకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బటర్ ఏమన్నా వేసుకోవాలనుకున్నా కొంచెం స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను లోపల పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకున్నానండి. ఇంకా దీన్ని ఒత్తేసేసుకోవడమే మనం. అంతేకాకుండా కోలతో ఒత్తుకునేటప్పుడు కూడా ఎక్కువ ప్రెస్ చేయకుండా లూజ్గా ఒత్తుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ విధంగా పరోటాస్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము 99% నేను బియ్యం పిండే యూజ్ చేస్తాను. బియ్యం పిండి యాడ్ చేసి పరోటాస్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి కింద ప్లాట్ఫామ్ అంటే కింద అతుక్కునే ఛాన్సెస్ ఉండవు ఫ్లోర్కి, లేదంటే కింద ఒక్కోసారి ఫ్లోర్కి అతుక్కుంటూ ఉంటుందన్నమాట. అలా అతుక్కోకుండా మనకి పరోటా అనేది క్లీన్గా వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అటు ఇటు రివర్స్ తిప్పుకుంటూ ఉంటాం కదా, మనం గోధుమ పిండి మైదా పిండి యూజ్ చేసామనుకోండి, మనం కొంచెం అటు ఇటు తిప్పేటప్పుడు కదలకుండా ఫ్లోర్కి అతకపోయి ఉంటుందన్నమాట పరోటా అనేది. ముందుగా ఒక స్టైల్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి నార్మల్ ఫింగర్స్ తోటే ఇలా మన బొటన వేలు చూపుడు వేలుతో గట్టిగా సైడ్స్ ఏమటి సెంటర్లో కొంచెం థిక్గా ఉండాలి, సైడ్స్ ఏమటి కొంచెం పల్చగా చేసుకోండి. సైడ్స్ కొంచెం లైట్గా పల్చగా ఒత్తేసేసుకొని మనం లోపల స్టఫింగ్ పెట్టేసేసుకొని సైడ్స్ క్లోజ్ చేయడమే. మనం సైడ్స్ క్లోజ్ చేసుకునేటప్పుడు పైన కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం పైన సైడ్స్ అనేది కొంచెం పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి, పైన క్లోజ్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈక్వల్గా ఒక దగ్గర పిండి మందంగా ఉండడము, ఒక దగ్గర పల్చగా ఉండడం అలా కాకుండా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ సైడ్స్ నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ ఉన్నాను పల్చగా. ఆ తర్వాతకి క్లోజ్ చేసుకుంటున్నాను అనమాట. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి మనము బొట్టన వేలుతో ఆ స్టఫింగ్ని కొంచెం లోపలికి అలా ప్రెస్ చేసుకుంటూ మనం పైన టిప్స్తో క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బొట్టన వేలుతో లోపల ప్రెస్ చేసుకుంటూ
చేసుకుంటూ ఇంకా సైడ్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇలా అయితే స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు. మన క్లోజ్ కూడా క్లీన్గా అవుతుంది. క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం 1-2 సార్లు రౌండ్ తిప్పేసేసి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసేసుకుంటే సరిపోతుంది. మనం రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఎమ్మటే కోళ్ళతో ఒత్తేయకూడదు. కొంచెం ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత కోళ్ళతో ఒత్తాలి. మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి లోపల, అక్కడ డిస్టర్బ్ అయిపోయి మొత్తము లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన ఫింగర్స్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని తర్వాత కొద్దిగా పిండి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రుద్దుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని పరోటాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 1-2 కాదు, డజన్ల చొప్పుల కావాలన్నా ఓపికతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అటు ఇటు ఊపుతున్నా కానీ లోపల స్టఫింగ్ బయటికి రావట్లే కనిపిస్తుంది, కానీ అదేంటంటే ఆ లేయర్ కొంచెం పల్చగా ఉందన్నమాట, అంతే. ఇంకా ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ నేను చపాతీ పెనుము కొంచెం వెయిట్ చేసుకున్నాను ముందుగానే స్టవ్ మీద పెట్టేసుకొని, అది బాగా వేడెక్కిన తర్వాత పైనుంచి కొంచెం లైట్గా బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ ఏది ఉంటే అది అప్లై చేసేసుకొని ఇంకా పరోటా అనేది వేసేసుకుంటున్నాను. పరోటా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కదిలీకూడదండి, కదిలీకుండా అలానే వదిలేసి తర్వాతకి ఇంకా రివర్స్ చేసుకొని మనం ఆయిల్ కావాలంటే ఆయిల్, మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే పరోటాకి అప్లై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీగా అనమాట ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరోటాని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేస్తే. కానీ కొంచెం ఓపిక్గా ట్రై చేసుకోగలగాలి. ఇక్కడ మొత్తం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 40 మినిట్స్ లోపే చూపించాను అనమాట రెసిపీస్. కానీ ఒక్కొక్కరు చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సేమ్ రెసిపీస్ కొంతమంది ఏంటంటే ఒక 5-10 మినిట్స్లో చేస్తారు. కొంతమందికి సేమ్ రెసిపీ మళ్ళీ 20 మినిట్స్ అట్లా పడుతుందనమాట. మనం చేసే చెయ్యి తీర అంటుంటారు కదా, అది కూడా ఉంటుంది. చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. నేను ఒకటి కాల్చి తీసేసుకున్నాను, నెక్స్ట్ ఇంకొకటి కాల్చుకుంటున్నాను. మనం వేడిగా కావాలన్నా తీసుకోవచ్చు, లేదా కొంచెం చల్లారినాక కావాలన్నా తీసుకోవచ్చు. గట్టిగా ఏం కాదు, ఎందుకంటే లోపల మనకి స్టఫింగ్ లేయర్ అనేది ఉంది కదా. నార్మల్ చపాతీ మనం బయట అట్లే పెట్టేసేసి గట్టిగా అయిపోతూ ఉంటాయి. అట్లా గట్టిగా కావు. ఎంతసేపటి తర్వాత తీసుకున్నా కానీ మెత్తగానే ఉంటాయి. ట్రావెలింగ్ టైంలో, లంచ్ బాక్స్కి, ఈవినింగ్ టైంలో కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఇట్లా చాలా టైప్స్. అంటే మనం ఏ టైంలో కావాలన్నా కానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైంలోనే తీసుకోవాలి, ఆ టైంలోనే తీసుకోవాలని ఏమి ఉండదు. ఏ టైంలో కావాలన్నా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి సైడ్ ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ ఏమీ అవసరం ఉండదండి. ఇది ఒక్కటి పరోటా ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను, చాలా పల్చగా ప్రిపేర్ చేశాను. ఎక్కువ మందంగా కూడా లేదండి పరోటా అనేది. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించిన ఒక 1 డే రెసిపీస్ అన్నీ మీరు ఇయ్యే చేయాలని లేదు, మరీ చెప్తున్నాను. ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చూపించడం మాత్రమే నా ఉద్దేశం అనమాట. ఇక్కడ చాలా స్మూత్గా వచ్చాయి పరోటాస్ అనేది. మీరు ఎప్పుడైనా ఇందులో ఒక్క రెసిపీ అయినా ట్రై చేసారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటాయి కొంచెం కొత్తగా రెసిపీస్ అనేది. టేస్ట్ పరంగా మాత్రం ట్రస్ట్ మీ అద్భుత అనేలాగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. అలాగే నా తరపున మరొకసారి రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఎన్ని విధాలుగా ఫోల్డింగ్ చేసినా మనకి కట్ కావట్లేదు, అంత స్మూత్గా వస్తాయన్నమాట ఈ పరోటా అనేది. అంతేకాకుండా ఏ వీడియో పైన సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైనా సరే, పాజిటివిటీ అయినా పర్లేదు, నెగిటివిటీ అయినా పర్లేదు, మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ పరోటా ఎట్లా వస్తుందంటే లేయర్లా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి సెంటర్ లేయరు అండ్ సెంటర్లో స్టఫ్ ఇక్కడ చూసారు కదా, ఎంత పల్చగా అటు ఇటు వచ్చి సెంటర్లో పల్చగా వచ్చింది స్టఫ్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే ఈ విధంగా లేయర్స్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను మళ్ళీ సెంటర్లో కొంచెం కట్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చింది లేయర్స్ అని చెప్పేసి. చాలా బాగుంటుంది లేయర్స్ లాగా. చూసారు కదా లోపల స్టఫింగ్ ఎంత బాగా కనిపిస్తుందో, అటొకటి ఇటొకటి లేయర్ ఉండేసేసి చాలా పల్చగా. ఎవరు చేసినా కానీ, ఫస్ట్ టైం చేసినా కానీ ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ప్రిపేర్ చేయండి. ఈ విధంగా లేయర్స్ లాగా పల్చడి పొరలాగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా మనం ఈజీగా ఏ రెసిపీస్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.